వెన్నెల ఫోన్ చేసిన షాప్ అదేననుకుంటా. పదండి. ఇంతకు ముందు ఫోన్ చేసి ఒక అమ్మాయి గురించి అడిగాం కదా, అది మేమేనండి. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? తెలీదు సార్, ఎవరో రౌడీల్ని చూసి పారిపోయింది. ఆ విషయం ఆల్రెడీ ఫోన్లో చెప్పారు కదా, ఎక్కడికెళ్ళింది ఏంటి ఏమైనా చెప్పిందా? చెప్పలేదండి. కాకపోతే వాళ్ళని చూసి చాలా భయపడిపోయింది. పక్క నుంచి ఈ రౌడీలెవరండి? వాళ్ళని చూసి మన అమ్మాయి భయపడ్డవేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏంటండి ఇదంతా? డబ్బడిగితే ఇచ్చేవాళ్ళం కదా, వెన్నెల వెంట పడ్డం దేనికి? తొందరగా ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి ఆలోచించండి. రాజేశ్వరి, ఆ రౌడీలు మన అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసినట్టుంది. వెన్నెల వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయి ఇక్కడికి వచ్చుంటుంది. మళ్ళీ ఆ రౌడీలను చూసి పారిపోయి ఉండొచ్చు. మీరలా చెప్తుంటే భయం వేస్తుంది. ఆల్రెడీ ఆ వెధవల నుంచి తప్పించుకోవడానికి నా బిడ్డ ఎంత తల్లడిల్లుంటుందో. పోలీసులకి ఫోన్ చేయండి, ఈ ఏరియాలోనే కనిపించిందని చెప్పండి. పోలీసులు అలర్ట్గానే ఉన్నారు రాజేశ్వరి. మనం కూడా ఈ ఏరియాలో వెతుకుతాం పదా. అదృష్టం ఏంటంటే వెన్నెల ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో లేదు. వాళ్ళెవరో ఏంటో, వాళ్ళకేం కావాలో ఏం అర్థం కావడం లేదు. ఎలాగండి నా బిడ్డని కాపాడుకోవడం? వెన్నెల్ని కిడ్నాప్ చేసి కూడా అంత సేఫ్గా ఉంచారు అంటే మన బిడ్డ ప్రాణాలకేం ప్రమాదం లేదు. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, వెతుకుదాం పదా. నా బర్త్డే వరకు ఆగుదాం. అప్పటికి నేను బ్రతుకుంటే డెఫినెట్ గా నీ లవ్ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను. చైతన్య, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసురా. వెన్నెలమ్మ కనపడకుండా పోయిన దగ్గర నుండి నీలో నువ్వే బాధపడుతున్నావు. చూస్తూనే ఉన్నాను. కానీ వెన్నెలమ్మకేం కాదు, క్షేమంగా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంతవరకు వెన్నెల గురించి ఏ వివరాలు తెలియలేదమ్మా. లేదురా, మామయ్య వాళ్ళు వెళ్ళారు కదా, క్షేమంగా తీసుకొస్తారు. నువ్వు బాధపడకు. అమ్మా, వెన్నెలకేమైనా జరిగిందంటే మామయ్య, అత్తయ్య మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం బతకనమ్మా. బాబుగారు, వెన్నెలమ్మ కనిపించట్లేదని మీ అమ్మగారు ఇప్పటికే బాధపడుతున్నారు. మీరిలాంటి మాటలు మాట్లాడి అమ్మగారిని ఇంకా బాధ పెట్టకండి. వెన్నెలమ్మ నువ్వెంతగా ప్రేమిస్తున్నావో మాకు తెలియని విషయం కాదు చైతన్య. అయినా అన్నీ తెలిసి మీ ప్రేమను మేమెందుకు ఒప్పుకోలేదంటే వెన్నెలమ్మ మీద మేం పెంచుకున్న ప్రేమ, అభిమానం అలాంటిది. వెన్నెలమ్మ ఎక్కడో రాణిలా ఉండాలనేది మా ఆశ. అందుకే వద్దన్నాను తప్పితే నీ మీద అభిమానం లేక కాదు, నీ ప్రేమ గురించి తెలియక కాదు. దాని గురించి నేనేం బాధపడట్లేదమ్మా. వెన్నెల నన్ను ప్రేమించట్లేదని మొహం మీద చెప్పేసినా సరే నేనింత బాధపడేవాణ్ణి కాదు. అసలు వెన్నెల కనిపించకుండా పోవడం ఏంటి? మీరేమో స్వామీజీ చెప్పిన గండం వల్లే కనిపించకుండా పోయిందని భయపడుతున్నారు. మావయ్య ఏమో ఎవరో కిడ్నాప్ చేశారనుకుంటున్నారు. అసలు ఏది నిజమో అంతా అయోమయంగా ఉంది.
ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. అసలు వెన్నెల్లాంటి మంచి మనిషికి ఈ శాపాలేంటమ్మా? అసలు ఈ వెన్నెలకి ఇలాంటి శాపాలేంటమ్మా? తనేం తప్పు చేసిందని ఇలాంటి శిక్షలు భరించాలి? ఇక్కడ మంచి వాళ్ళకు మంచి జరగదనిపిస్తుంది. అలా ఆలోచించడం కరెక్ట్ కాదు చైతన్య. ఇవన్నీ దేవుడి లీలల్లో భాగమే. చివరికి మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. వెన్నెలమ్మ క్షేమంగా తిరిగొస్తుంది చూడు. మామయ్య వాళ్ళు వచ్చేంత వరకు వెన్నెల గురించి ఆలోచిస్తూ బాధపడకు. వెన్నెల్ని చూసేంత వరకు నా మనసు కుదుట పడదమ్మా. అమ్మా, వెన్నెలమ్మంటే ఈ ఇంట్లో అందరికీ అభిమానమే. కానీ బాబుగారు తన మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. అందుకే అమ్మ అంతగా బాధపడుతున్నారు. అమ్మాయి గారు లేకపోతే చైతన్య బాబు బ్రతకడమ్మా. నా కొడుకుని కాపాడుకోవటం కోసమైనా వెన్నెలమ్మ తిరిగొస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నన్ను ఇక్కడ చూసినట్టు పార్దుకు చెప్తే వెంటనే పార్దు వచ్చి నన్ను వెతుకుతాడు. ఏయ్, ఇంతలోనే డ్రెస్ పోయి చేరొచ్చిందా? ఏయ్, డ్రెస్సులు మార్చి కన్ఫ్యూజ్ చేస్తున్నావా? ఎవరు మీరు? మహానట్లా ఉందిరా. రేయ్, దాన్ని పట్టుకొని లాక్కురండి రా. వదలండి. ఎవరు మీరు?
దాన్ని. రేయ్ పట్టుకోండి. ఏయ్ ఆగు. ఇటు వెళ్ళినట్టుంది, వెళ్దాం పదండి. ఓయ్, ఆగు. ఏయ్ ఆగు, నిన్నే ఆగు. హలో, ఇది ఎక్కడుంటే మీరు అక్కడేం చేస్తున్నారా? రండ్రా. రేయ్ వస్తున్నా, ఆగరా. రేయ్ పదండ్రా. రేయ్ అదిగోండ్రా, పదండి పట్టుకోండి. అమ్మా, వదిన ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ తిరిగి వస్తుందనే నమ్మకం కూడా కలగట్లేదు. ఏం మాట్లాడవేంటమ్మా? కొన్నిసార్లు మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి.
భగవంతుడు అలా రాస్తాడమ్మా. మౌనంగా ఉండటం తప్పే, కానీ తప్పట్లేదు. పౌర్ణమి ఎక్కడున్నా క్షేమంగా ఉంటే అదే చాలు. ఆ అమ్మ ఏంటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడేస్తుంది? భగవంతుడా, మా వదిన తిరిగొస్తే చాలు. ఏమైందమ్మా? కంగారు పడ. ప్లీజ్ రౌడీ, రౌడీ, అమ్మా రౌడీ, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను. కంగారు పడకండి. సార్ ప్లీజ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. రాయ్, ఎవర్రా మీరు? ఆ అమ్మాయిని వదిలేయండి, లేకపోతే పోలీసులకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. రాయ్! ఏయ్! రేయ్! రేయ్! మేడం, మీరు పారిపోండి. మేడం, మీరు పారిపోండి. పారిపోతుందిరా. పోనీ పోనీ పోనీ. ఎవరో తెలీదు, నన్ను సేవ్ చేయడానికి వచ్చి అతని లైఫ్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు. ఛీ! నా లైఫ్ ఇంతేనేమో. ఇంతమందిని పొట్టను పెట్టుకుంటున్నాను. అసలు ఆ రౌడీలు ఎవరు? నన్ను పట్టుకోవడానికి ఎందుకు చూస్తున్నారు?